కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ఈ 7 నెలల వ్యవధిలోనే 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిగా నిర్మాణం పూర్తి చేసేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రామాయపట్నంలో బీపీసీఎల్ రిపేర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. విశాఖలో ప్రధాని 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవం చేసినట్లు చెప్పారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏమి అవసరం ఉంటే వాటిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పూర్వవైభవానికి ప్రధాని 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉంటే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారా అంటూ కేంద్ర మంత్రి భూపతిరాజు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెడతా ఉందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. గతంలో దేశంలో ఏ రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వం సహకరించిన విధంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తారు. అధికారంలోకి వచ్చినటువంటి 7 నెలల కాలంలోనే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అమరావతి రాజధానిగా నిర్మాణం పూర్తి చేయడానికి, పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి, ఏదైతే దేశం నలుమూల నుండి కలుపుతూ అమరావతి నగరానికి రైలు మార్గాలను ఏర్పాటు చేయడానికి, విశాఖపట్నంలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా రామాయపట్నంలో దాదాపు 70,000 కోట్లతో బీపీసీఎల్ రిపేర్ యూనిట్ ఏర్పాటు చేయడం, అది జనవరి 8వ తారీఖున ప్రధానమంత్రి విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్నాటికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కొత్త రైల్వే లైన్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏమి కావాలి, ఏమి అవసరం ఉంటే అవసరాలు తెలుసుకున్నది పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. విశాఖ ఉక్కు ఆందోళన పేరుతో ఉద్యమాలు చేసి దాదాపు 32 మంది ఆ రోజు ప్రాణాలు కోల్పోయి దాని ఆధారంగా వచ్చినటువంటి పరిస్థితులు విశాఖ స్టీల్ ప్లాంట్. అదే పెద్ద ఎత్తున తీవ్ర సంక్షోభంలో ఉంది. గతంలో సంక్షోభంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్ ఉన్నదో పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నప్పటికీ కూడా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు 11,400 కోట్ల రూపాయలని ఆర్థిక ప్యాకేజీకి ఇవ్వడం జరిగింది. భారతదేశంలో స్టీల్ ఉత్పత్తిని 300 మిలియన్ టన్నులు చేరుకునే విధంగా పెంచాలి అని వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం. స్టీల్ ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రొడక్షన్ ఉత్పత్తిని బాగా పెంచాలి అనేటువంటి ఒక పట్టుదల నరేంద్ర మోడీ గారు ఉంది. అది స్టీల్ ప్లాంట్ పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కార్మికులు వారి కుటుంబాల యొక్క ప్రయోజనాలకు భంగం కలగకూడదు అనేటువంటి ఆలోచన చేసినట్టు భారతీయ జనతా పార్టీ అండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో అదేవిధంగా లోకేష్ గారు మరి కేంద్ర
స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కుమారస్వామి గారి యొక్క చొరవ, నిర్మలా సీతారామన్ గారి యొక్క సహకారం, వీరందరి కృషి కారణంగా ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ 2,400 కోట్లు ఇచ్చినా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంది రాబోయే రోజుల్లో అనేటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన ఉంటే కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఎందుకు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని బాధ్యత కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలనే సందర్భంగా విజ్ఞప్తి చేయండి. అంతేకాదు నిన్నగాక మొన్ననే ముఖ్యమైనటువంటి సమావేశం జరిగింది. కుమారస్వామి గారు, నేను, స్టీల్ సెక్రటరీ గారు ఏదైతే కొన్ని జీతాలు పెండింగ్ ఉన్నాయి 4 నెలల పాటు, 4 నెలల్లో కూడా 50%, 60% జీతాలు ఇచ్చారు. 35% డిసెంబర్లో 65% జీతం ఇచ్చారు. ఏదైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో రాబోయేటువంటి 20 రోజుల్లో కార్మికులుగా జీతాలు అందజేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి ప్యాకేజీ ఏదైతే ఉన్నదో ఈ డబ్బులు ఏ విధంగా విడుదల చేయాలి, రా మెటీరియల్కి ఏ విధంగా వాడాలి, ఏదైతే బ్యాంకులో ఉన్నటువంటి అప్పులకు ఏ విధంగా చెల్లించాలి, ఏదైతే గతంలో మనకి రా మెటీరియల్ సప్లై చేసినటువంటి సప్లైదారులు ఉన్నారో వారికి కొంత పేమెంట్స్ ఇవ్వడం ద్వారా ఈ 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీని ఏ విధంగా ఉపయోగించి సక్రమంగా స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలో ప్రయాణించే విధంగా కొంత చర్చ చేయడం జరిగింది. మరొక 2-3 రోజుల్లో జరిగేటువంటి సమావేశాలలో దీని మీద కూడా నిర్ణయం తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రయోజనాన్ని కాపాడడానికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.